స్వామివారికి మొత్తం ఒక రోజులో ఎన్ని రకాల నైవేద్యాలు పెడుతుంటారు? తొలి నైవేద్యం ఏంటి? ఆయన ఇష్టపడే నైవేద్యం ఏంటి సార్? మనకి స్వామివారికి ప్రతిరోజు ఉదయం సుప్రభాత సేవలో హ్మ్. క్షీర నైవేద్యం, దారోష్ణమైన గోక్షీరాన్ని నైవేద్యంగా పెడతాము. హ్మ్. నవనీతం కూడా నైవేద్యంగా సమర్పించడం జరుగుతుంది. తర్వాత కొలువు అని స్వామివారికి ఒక దర్బారు నిర్వహిస్తారు. ఆ దర్బార్లో నువ్వుల పొడి, బెల్లం పొడి, సొంటి కలిపిన ప్రసాదాన్ని కూడా మనం నైవేద్యంగా, కొలువు ప్రసాదంగా నైవేద్యం పెడతాము. తర్వాత ప్రాతకాల నైవేద్యాల్లో స్వామివారు మొట్టమొదటి భూలోకంలోకి వచ్చినప్పుడు ఒకళ్ళు మాత అమ్మవారి చేత పెరుగన్నాన్ని స్వీకరిస్తారు. కాబట్టి అందుకు ప్రతీకగా మనం మాతృప్రసాదం అనేసి ఇప్పుడు మాత్ర అంటాము, అంటే పెరుగన్నం. ఆ పెరుగన్నాన్నే మొట్టమొదటిగా స్వామివారికి గర్భాలయంలోకి స్వామివారి ముందుగా వచ్చే ప్రసాదం అదే. నేటికి కూడా ఆ పెరుగన్నాన్నే మొట్టమొదటిగా గర్భాలయంలోకి వస్తుంది. తర్వాత శుద్ధాన్నము, ఈ ప్రత్యేకమైన స్వామివారికి ప్రీతిపాత్రమైన లడ్డు వడ, ఈ ప్రసాదాలు గర్భాలయం లోపల పెడతాం. గర్భాలయం బయట ఈ యొక్క పులిహోర, తర్వాత మిరియాల పొంగలి, చక్కెర పొంగలి, బెల్లం పొంగలి, కదంబము, మాత్ర, దద్దోజనము, ఇట్లాంటి ప్రసాదాలన్నీ కూడా మనము బయట, ఇదివరకు దానికి ప్రసాదాలకి డబ్బు కడితే నివేదన చేసేవాళ్ళు. దానికని ఒక డబ్బులు కడతారు కొంతమంది. ఈరోజు పొంగల్ ప్రసాదానికి డబ్బు కడితే పొంగల్ ప్రసాదం వాళ్ళ తరఫున వేసి నైవేద్యం చేసి కొంత వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు దేవస్థానమే, సర్కారే, మన తిరుమల తిరుపతి దేవస్థానం దిట్టం ఒకటి ఉంది. ఏ టైంలో ప్రాతకాల నైవేద్యానికి ఎన్ని కిలోల అన్నప్రసాదాలు పెట్టాలి, ఏ ప్రసాదాలు పెట్టాలి, ఆ దిట్టం ప్రకారమే నేటికి స్వామివారికి నైవేద్యంగా మనం ప్రసాదాలు సమర్పిస్తూ ఉంటాం. ఉదయం నైవేద్యంలో మనకి మాతృప్రసాదం పెరుగన్నము, వెన్న కలిపినది పెరుగన్నం ప్రసాదము, శుద్ధాన్నము, లడ్డు వడ లోపల నైవేద్యము, కులశేఖర పొడి బయట పొంగలి, చక్కెర పొంగలి, దద్దోజనము, పులిహోర ఇత్యాది ప్రసాదాలన్నీ ప్రాతకాల నైవేద్యంగా ఉంటాయి. మధ్యాహ్నం పూట మళ్ళా దద్దోజనము, కదంబము, ఇతర అన్న ప్రసాదాలన్నీ కూడా నైవేద్యంగా సమర్పిస్తాం. శుద్ధాన్నము, ఇవన్నీ నైవేద్యంగా మనం పెడుతూ ఉంటాము. అంటే స్వామివారికి ఇష్టమైన నైవేద్యం ఏంటి? నైవేద్యం మనకు పెరుగన్నమే. పెరుగన్నమే మొత్తం మీద. అంటే చాలా మాతృప్రసాదం అంటారు. తిరుమల లడ్డు తినాలంటే చాలా అంతకు మించిన మధురం ఇంకొకటి ఉండదు. అంటే చిన్న లడ్డుకి కళ్యాణం లడ్డుకి, లావు లడ్డుకి చాలా తేడా ఉంటుంది స్వామి. రుచి కూడా తేడా వస్తుంది స్వామి. ఎందుకంటారు చిన్న లడ్డులో లేని రుచి పెద్ద లడ్డులో ఎందుకు వస్తుంది అంటారు ఆ రుచి? కళ్యాణం లడ్డు అని మనకు ప్రత్యేకంగా ఒక దిట్టాన్ని ఏర్పరిచారు. మొదట లడ్డు మనకి మొదట బూందీ చక్కెర ప్రసాదమే ఇక్కడ ఉండేది, కలకండ ప్రసాదం ఉండేది. తర్వాత ఈ మహంతుల పరిపాలనలో బూందీ ప్రసాదం స్వీట్ ఇష్టం కాబట్టి స్వామివారికి బూందీ కలిపిన చక్కెర బూందీ కలిపి ఆ బూందీ ప్రసాదాన్ని ఇచ్చేవాళ్ళు. తర్వాత మనకు కళ్యాణాలు ఎప్పుడైతే ప్రారంభమైందో అప్పటి నుంచి లడ్డూ ప్రసాదం ఆరంభమైంది, ఈ లడ్డు వడ. తర్వాత ఈ కళ్యాణోత్సవంలో విశేషంగా పెద్ద లడ్డూలు తయారు చేస్తామని దానికి కొంచెం ప్రత్యేకమైన దిట్టాన్ని ఏర్పరిచి కుంకుమ పువ్వు, బాదం పప్పులు, ఇతర ప్రత్యేకమైన అదే ఈ సేమ్ పదార్థాలను కొంచెం ఎక్కువ మోతాదులో వాటిట్లో వేసి పెద్ద లడ్డు ప్రసాదాన్ని కళ్యాణం లడ్డూగా స్వామికి సమర్పిస్తారు. ఈ చిన్న లడ్డూకి పెద్ద లడ్డూకి రుచిలో కొంచెం వ్యత్యాసం ఉంటుంది. దాంట్లో బాదం పప్పు, జీడిపప్పు అన్నీ కలిసి ఉంటాయి. బాదం పప్పు స్పెషల్గా కలుస్తుంది. చిన్న లడ్డూలో జీడిపప్పు మాత్రం జీడిపప్పు, కలకండ, చక్కెర సంబంధించిన యాలకులు ఇవన్నీ కలిసి ఉంటాయి. దాంట్లో కుంకుమ పువ్వు కూడా కొంచెం మిళితమై ఉంటుంది. కాబట్టి పెద్ద లడ్డూకి కొంచెం విశేషమైన రుచి కూడా ఉంటుంది. స్వామివారికి జిలేబీ పెడతారు కదా స్వామి, అది ఏ రోజు ఇస్తారు? అసలుకి దాని రుచి ఏంటి? అసలుకి చాలా చాలా ఇష్టపడుతుంటారు భక్తులంతా జిలేబీ. కానీ ఆ వడ అనేది నములుతూ ఉంటే ఎంత నమిలితే అంత రుచి వస్తుంటుంది. ఏమిటి వాటి ప్రత్యేకం స్వామి? స్వామివారికి ఇక్కడ విశేషంగా తిరుమల క్షేత్రంలో ఇంత పవిత్రమైన జలాల నడుమ, పవిత్రమైన దివ్య శక్తివంతమైన ఈ తిరుమల క్షేత్రంలో తయారైన ప్రసాదాలు ఆ రుచే వేరుగా ఉంటాయి. ఎందుకంటే ఈ జలాలు పరమ పవిత్రమైంది, ఈ ప్రదేశము, ఈ గాలి, ఈ వాతావరణము, ఇక్కడంతా కూడా స్వామివారి యొక్క అదృశ్య శక్తి ఉంటుంది. అటువంటి పవిత్రమైన ఈ ప్రదేశంలో ఇదే వంట వాళ్ళు వేరే చోట చేస్తే కూడా ఈ టేస్ట్ రాదు. ఓకే. కాబట్టి మనకి ప్రత్యేకంగా ప్రసాదాలు తేనెతొళ్ళ అని చెప్పి ఈ జిలేబీ మనకి గురువారం నాడు స్వామివారికి విశేషంగా నైవేద్యంగా సమర్పిస్తారు. ఆ జిలేబీ ప్రసాదం కూడా మనకి దాన్ని బెల్ల పాకంలో నానబెట్టి ఈ మైదా పిండితో చేసి విశేషంగా గురువారం నాడు ఒక ఆర్జీ సేవ తిరుప్పావడ జరుగుతుంది. ఆ భక్తులందరికీ కూడా ఆ తిరుప్పావడ జరిగినప్పుడే ఈ ప్రసాదం తయారు చేస్తారు. ఇప్పుడు తిరుప్పావడ లేదంటే మామూలుగా పులిహోర, పెరుగన్నము, దద్దోజనము ఇట్లాంటి ప్రసాదాలే నైవేద్యంగా పెడతారు. ఈ వడ యొక్క రుచి ఏంటి సార్? అంతా వడ కూడా ఇక్కడ మనకి విశేషంగా తిరుమల క్షేత్రంలో ఒక విధానం అనేది అనాది కాలం నుంచి ఉంది. ఆ విధానంలో ఆ మినుములతోటి ప్రత్యేకంగా రుబ్బి ఆ వడను తయారు చేయడం, మరీ మెత్తగా రుబ్బకుండా పలుకులుగా ఉండేటట్టు రుబ్బి ఆ ప్రత్యేకమైన విధానాల ద్వారా ఇక్కడ
వడ తయారు చేయడంతో స్వామివారికి నైవేద్యం పెట్టడంతో ఆ వడకి అత్యంత రుచి అత్యంత ప్రాశస్త్యం కూడా ఏర్పడింది. స్వామివారు అందరినీ హక్కును చేర్చుకుంటారు, అందరినీ ఆశీర్వదిస్తారు తప్పితే ఎవరిపైన ఆగ్రహించారు. అలాంటి కొంతమంది ముడుపు కట్టి అంటే తలడీలు ఇస్తాను, ఇంకొకటి ఏదైనా కోరి పెడితే ఇది ఇస్తానని ముడుపు కట్టిండట. అది ఆ ముడుపు చెల్లించుకోకపోతే ఆగ్రహిస్తారు అంటుంటారు స్వామి. అంటే దాన్ని నమ్మచ్చంటారా? అదంతా వారి వారి విశ్వాసం అండి. స్వామివారికి ఒక మాట ఇచ్చినప్పుడు ఆ మాట మీద ఉండాలన్నది జనరల్గా ఉంటుంది. అయితే స్వామివారు అట్లా వారికి ఇవ్వనంత మాత్రాన వాళ్ళ మీద కక్ష పెట్టుకుంటారన్నది ఎప్పుడు స్వామికి ఆ విధమైన కక్ష ఎప్పుడు ఉండదు. అది మన మనోభావం చేత మనం ఒక మాట ఇచ్చాం కాబట్టి స్వామివారికి అనుగ్రహాన్ని పొందాం కాబట్టి చెల్లించుకోవడమే కానీ స్వామివారు ప్రతీకారం తీర్చుకుంటారన్నది ఎప్పుడు ఉండదు. అహంకారంతో ఉన్నప్పుడు వారి వారి పర్యవసాన అహంకారం కూడా ఎందుకు వస్తుంది అంటే అదంతా వారి వారి జాతక రీత్యా వారి వారి యోగ రీత్యా అది జరుగుతూ ఉంటాయి. ప్రతి మానవుడికి కొన్ని సందర్భాల్లో కొన్ని జరగాలని వారి పూర్వజన్మ దీనివల్ల కర్మ ఫలితాల వల్ల అవి జరగాల్సిందే. అయితే మన స్వామిని నమ్ముకున్నప్పుడు దాని తీవ్రత తగ్గుతుంది. పూర్తిగా తీసేస్తే ఇంకా మిగతా వ్యవస్థలన్నీ కూడా సక్రమంగా ఉండవు కదా. అందరూ 100 ఏళ్ళు 1000 ఏళ్ళు బతికి అందరూ కోటీశ్వరులు అయిపోతే స్వామివారిని కోరుకోగానే వారికి గత జన్మ కర్మ ఫలాలు అనేవి ఉంటాయి. గత జన్మలో దాన ధర్మాదులు చేసి వారంతా సక్రమంగా ధర్మంగా నీతిగా నిజాయితీగా ఉన్న వాళ్ళకి స్వామివారి అనుగ్రహంతో ఈ జన్మలో మంచి అభివృద్ధి కనపడవచ్చు. అట్లా గత జన్మాలు అనేది మనకు ఉంటుంది కదా. మన ఆగమ శాస్త్రాలు కానీ మన జ్యోతిష్క గ్రంథాలు కానీ మన శాస్త్రాలంతా కూడా సాంప్రదాయంలో అవన్నీ ఉన్నాయి. అవన్నీ ఖచ్చితంగా మనం నమ్మాల్సిందే. ఆ యొక్క కర్మ ఫలితాలే ఈ జన్మలో మనకు ఉంటాయి. వాటి తీవ్రతను తగ్గించడానికి స్వామివారిని ప్రార్థన చేసుకుంటారు. స్వామివారిని రోజు దర్శించుకుంటుంటారు స్వామి, కానీ గురువారం మాత్రము నిజరూప దర్శనం ఏదో ఉంటుందట. స్వామివారికి నిజరూప దర్శనం ఉంటుంది గురువారం అంటారు. అట్లా తీసుకుంటే మనం సోమవారం నుంచి మరి ఆదివారం వరకు రోజువారీ దర్శనాలు ఏ రూపంలో ఉంటారు స్వామి? మనకి శుక్రవారం నాడు స్వామివారి ఆవిర్భవించిన శిలా స్వరూపాన్ని మనం దర్శించుకోవచ్చు. స్వామివారి కిరీటంతో యజ్ఞోపవీతంతో బంగారు పీతాంబరంతో తర్వాత భుజములందు నాగాభరణాలు చేతి వేళ్ళకి ఉంగరాలు స్వామివారి యొక్క పాదాలకు కూడా గోళ్ళ చేతులకి పాదాల వేళ్ళకు కూడా ఉంగరాలు ఉంటాయి. కటిహస్తము వరదహస్తము దాంట్లో కంకణాలు ఇవన్నీ కూడా మన అర్చావతార స్వరూపంలో ఏ విధంగా ఉన్నాయో ఆ నమూనాతోటి మనము ఈ బంగారు ఆభరణాలు తయారు చేయించి భక్తులు స్వామివారికి ఇస్తారు. ఆభరణాలన్నీ సమర్పణలో ఉంటాయి. శుక్రవారం నాడు మటుకు మనం ఈ అభిషేకం అప్పుడు స్వామివారి యొక్క అర్చావతార శాలిగ్రామ శిలా స్వరూపాన్ని ఏ విధంగా అయితే స్వామివారు ఉన్నారో ఆ పూర్తి స్వరూపాన్ని మనం దర్శించుకోవచ్చు. ఆ రోజు అభిషేకం అప్పుడు స్వామివారికి ఒక పీతాంబరం మనకు ఒక చిన్న శ్వేత వస్త్రంతో అలంకరణ చేసి అభిషేకం జరుగుతుంది. ఈ అభిషేకంలో వక్షస్థలంలో మహాలక్ష్మి అమ్మవారిని కూడా మనం దర్శించుకోవచ్చు. తర్వాత అభిషేకం పూర్తయిన తర్వాత స్వామివారికి నిజపాద దర్శనం అనే ఒక అలంకారం ఉంటుంది. ఒళ్ళంతా శుభ్రపరిచి స్వామివారికి నీరు తిరుమణి కాపోని ముఖాన బుట్టు లేకుండా ఎప్పుడు దర్శనం ఉండదు. కాబట్టి ఇక్కడ పల్చగా ఈ పచ్చకర్పూరంతో నీరు తిరుమణి అని ఒక తిరుమణి నామాన్ని ఏర్పరిచి స్వామివారి యొక్క నేత్రాలంతా చూసుకుంటూ స్వామివారి యొక్క పాదాలంతా కూడా కనపడే విధంగా దోవతి ఉత్తరీయము శ్రీవత్సము కౌస్తుభము నాగాభరణ వడ్డాణం మాత్రమే అలంకరణలో ఉంటుంది. అది నిజపాద దర్శనంగా ఉంటుంది. తర్వాత ఎప్పుడు పాదాలు దర్శించుకోలేము. శుక్రవారం నాడు అభిషేకం అనంతరం మాత్రమే మనం స్వామివారి పాదాలను దర్శించుకోవచ్చు. మిగతా అప్పుడంతా బంగారు కవచాలు తులసి దళాలతో మనం అర్చన చేస్తాము. ఆ తులసితో కప్పబడి ఉంటుంది. గురువారం స్వామి గురువారం నాడు మనకి శుక్రవారం అభిషేకం ఏర్పాట్లో భాగంగా గురువారం వరకు అన్ని పూర్తి ఆభరణాలతో ఉంటారు. గురువారం తెల్లవారితో మనకు ప్రాతకాల ఆరాధనలు పూర్తి అయిపోయిన తర్వాత స్వామివారి నేత్రాలు కనిపించే విధంగా నామాన్ని అర్ధభాగం తొలగిస్తాం. రెండు వైపులా ఒక అర్ధ భాగాన్ని తొలగించి స్వామివారి నేత్రాలు కనిపించే విధంగా అలంకారం చేయడము. ఈ గురువారము స్వామివారికి సమర్పించిన ఆభరణాలన్నీ కూడా సడలింపు అంటారు. అంటే స్వామివారి నుంచి అవన్నీ వేరు చేసి తీసుకు భద్రపరచడం. స్వామివారు ఆ రోజు ఉత్తరయము దోవతితోటి ఈ శ్రీవత్సము కౌస్తుభము ఉత్తరయము దోవతి నేత్ర దర్శనంలో అలంకారంలో మనం దర్శించుకోవచ్చు. ఆ రోజు రాత్రి పూలంగి దర్శనం అని చెప్పి స్వామివారి దివ్యమంగళ స్వరూపం అంతా కూడా మనం పూలతో అలంకరిస్తాం. ఈ రకంగా మనకి గురువారం నాడు ఉదయం నేత్ర దర్శనము, సాయంకాలం పూలంగి దర్శనము, శుక్రవారం రోజు నిజరూప దర్శనము, ఆ రోజు అభిషేకం అయిన తర్వాత నిజ పాద దర్శనము, తర్వాత ఆభరణాలతోటి విశ్వరూప దర్శనము. విశ్వరూప దర్శనం అంటే పుష్పాలంకరణ లేకుండా ఉండేది సుప్రభాత సేవలో మాత్రమే దర్శించుకుంటాం. తర్వాత ప్రాతకాలంలో 6 గంటల తర్వాత దర్శించుకునే దర్శనం అంతా కూడా పుష్పాల అలంకరణలో ఉంటుంది. ఈ ప్రత్యేక సేవలు అంటూ విశిష్ట సేవలు ప్రత్యేక సేవలు ఏ రోజు ఏమేమి ఉంటాయి స్వామి? మనకి స్వామివారికి మంగళవారం నాడు అష్టదళ పాద పద్మారాధన అని బంగారు పుష్పాలతోటి
అర్చన జరుగుతుంది. అది మంగళవారం నాడు విశేష సేవగా ఉంటుంది. మిగతా శుక్రవారం నాడు ఈ యొక్క అభిషేకము, ఈ యొక్క వస్త్రం సేవలని అదొక సేవలు మూలవర్లకు సంబంధించింది. ప్రతిరోజు తోమాల సేవ, సుప్రభాత సేవ, తోమాల సేవకి టికెట్లు ఉంటాయి. స్వామివారికి ఉపచారాలు సమర్పించడము, స్వామివారికి పుష్పమాలికలు సమర్పించడము, తర్వాత సహస్రనామార్చన అర్ధగంట సేపు స్వామివారి 1000 నామాలు జరుగుతూ అర్చన జరుగుతుంది. అది కూడా టికెట్గా సేవగా ఉంది. తర్వాత గురువారం నాడు తిరుప్పావడి సేవ విశేషంగా జరుగుతుంది. అన్నకూటోత్సవం అంటారు. ఈ ప్రపంచమంతా సుభిక్షంగా ఉండాలి, ఆహార లోటు ఎవరికి ఉండకూడదని చెప్పి ఈ అన్నకూటోత్సవం అని చెప్పి అన్నాన్ని రాశిగా పోసి పెద్ద సుమారు 450 కిలోల పరిణామంలో పులిహోరని తయారు చేసి అలంకరించి మనం దేవుడికి ఈ నేత్ర దర్శనం, స్వామివారి స్వరూపం, నేత్రాలు దృష్టి దాని మీద పడేటట్టు ఏర్పాటు చేసుకొని ఈ యొక్క అన్నకూటోత్సవాన్ని కూడా తిరుప్పావడి సేవగా చేస్తాము. ఇక మంగళవారం నాడు అష్టదళ పాదపద్మారాధన, గురువారం నాడు తిరుప్పావడి సేవ, తర్వాత శుక్రవారం నాడు అభిషేకము. ఇవి స్వామివారికి ఈ అర్చన ఇవన్నీ కూడా ఇంకా రెగ్యులర్. అర్చన, తోమాల సేవ ఇది ప్రతిరోజు సుప్రభాతం జరుగుతూ ఇదంతా? ఉంటుంది. సుప్రభాతం ఇవన్నీ ఆర్జిత సేవల కింద టికెట్ తీసుకుంటే భక్తులు దర్శించుకోవచ్చు. ఓకే, ఇక ఫైనల్గా తీసుకుంటే స్వామి, మనకి ఇక్కడ ఈ ఇంట్లో మన ఇంటికి ఉంటాం. ఇప్పుడు మా ఇంటికి మాకు మునీశ్వరుడు ఇంటి దేవుడు అంటారు. అయితే ఏడుకొండల స్వామిని కూడా ఎక్కువ కొలుస్తుంటాం అనమాట. అంటే ఎవరికి ఇంటి దేవుడు ఏదైనా ఇంటి ఇలువేల్పు ఎవరైనా కూడా ఏడుకొండల స్వామిని ఎక్కువ ఆరాధిస్తుంటారు స్వామి. అంటే ఏడుకొండల స్వామి విగ్రహానికి ఇంట్లో ఫోటో కాటి విగ్రహాలు, కొంతమంది పెద్ద విగ్రహాలు కూడా పెట్టుకుంటున్నారు ఇంట్లో. అంటే ప్రత్యేకంగా ఏడుకొండల స్వామి ఫోటోను కానీ విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకుంటే పూజా విధానం ఎలా ఉండాలంటారు అసలు? మనకి మన పూజా విధానం మనం ఏ విధంగా చేసుకుంటామో అదే విధంగా స్వామివారికి పొద్దున్నే శుచి శుభ్రంగా ఉండడం. ఎప్పుడన్నా ఇంటి దేవత కులదేవతలు ఉంటారు, వాళ్ళకి ప్రథమ ప్రాధాన్యత ఉంటుంది. వారి కులదేవత వెంకటేశ్వర స్వామి అయితే వెంకటేశ్వర స్వామి ఉంటుంది. ఇంకొక వేరే దేవతామూర్తులు అయితే ఆ దేవతామూర్తులకి వాళ్ళు ఆరాధన చేసుకుంటూ ఉంటారు. పెళ్ళిళ్ళు, శుభ కార్యక్రమాలప్పుడు ఇంటి దేవతకి పెట్టుకుంటారు. కొంతమందికి గ్రామ దేవతలు ఉంటాయి, కొంతమందికి అక్కగారులు ఉంటారు, వారికి పొంగళ్ళు పెట్టుకొని కార్యక్రమాన్ని ప్రారంభిస్తుంటారు. తర్వాత స్వామివారికి అందరూ ఇలవేల్పుగా ఉంటారు. వెంకటేశ్వర స్వామి అనేది అన్ని రకాల భక్తులకి ఇలవేల్పుగా, శైవాగమ భక్తులకి స్వామివారు పరమపదమైన కులదైవంగా ఉంటారు. వారు శివాలయంలో శైవాగమం పాటించేవారు కూడా వెంకటేశ్వర స్వామిని అత్యంత భక్తి శ్రద్ధలతో కులదేవంగా పెట్టుకొని వాళ్ళు వెంకట శాస్త్రి, వెంకట శర్మ అని కూడా పెట్టుకుంటూ ఉంటారు పేర్లు. అట్లా వారి కులదేవతలుగా ఉన్నప్పటికీ ప్రత్యేకంగా వెంకటేశ్వర స్వామి అన్ని వర్గాల వారు ఆరాధిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరూ మామూలుగా ఉదయాన్నే శుచి శుభ్రంగా, మన దేవతార్చన గృహం ఉంటే గృహంలో దేవతార్చన పటాలు ఉంటే పటాలు, విగ్రహాలు ఉంటే విగ్రహాలు, వాటికి శుద్ధి చేసుకోవడం, నిర్మాల్యం ఉంటే శుద్ధి చేయడము, తర్వాత దీపం వెలిగించి శుచి శుభ్రంగా ఆ రోజు తిథివార నక్షత్రాలతోటి వారికి తెలిసినంత వరకు స్వామివారిని ప్రార్థన చేసుకొని, ఈరోజు మనం పంచాంగంలో చూస్తే తెలిసిపోతున్న క్యాలెండర్లో అష్టమి భరణి నక్షత్రం, ఈ రోజున నిన్ను ఆరాధించుకుంటున్నాను స్వామి, నా కుటుంబం అంతా బాగుండాలని చెప్పి స్వామివారికి ఆరాధన చేసుకోవడం. ఒక పండో ఫలము ఏదో ఒకటి నైవేద్యంగా సమర్పించుకొని కర్పూర నీరాజన సమర్పించడం. వాళ్ళకి వీలైతే సహస్రనామ పారాయణము, లేకపోతే అష్టోత్తర నామావళి, లేకపోతే ఓం నమో నారాయణ అష్టాక్షరి మంత్రము, ఓం నమో భగవతే వాసుదేవాయ అని ద్వాదశాక్షరి మంత్రము, వీటితోటి స్వామివారిని ఆరాధించిన సకల శుభాలు కలుగుతాయి.